హాయ్ అండి, బెల్లంతో గోధుమ రవ్వ ప్రసాదాన్ని ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. ముందుగా గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్ వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు వరకు బ్రౌన్ కలర్ గోధుమ రవ్వను వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి 7-8 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూనే మరొక పక్కన ఒక గిన్నె తీసుకుని ఏ కప్తో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్తో 4 కప్పుల వరకు వాటర్ వేసుకుని మరొక స్టవ్ పై పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇలా 7-8 నిమిషాలు అవ్వేసరికి రవ్వ ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత మరిగించుకున్న వాటర్ను వేసుకుని రవ్వ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా రవ్వ మెత్తగా ఉడికిన తర్వాత ఏ కప్తో అయితే గోధుమ రవ్వను తీసుకున్నామో అదే కప్తో కప్పున్నర వరకు బెల్లం వేసుకుని మంటలు లో ఫ్లేమ్లో పెట్టి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మూత పెట్టి మరో 2-3 నిమిషాల పాటు మంటలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1/4 టేబుల్ స్పూన్ జాజికాయ పొడి, ఒక చిటికెడు పచ్చకర్పూరం, అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి, మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. అంతే.